నా ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుది ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారు ఏదో ఒక నిరసన కార్యక్రమం చేస్తే అందులో కె నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు చూస్తే అసలు ఆయన అన్నం తింటున్నాడా లేకపోతే గడ్డి తింటున్నాడా అనేది మనకి అర్థమవుతుంది. ఒక మేధావి అని చెప్పుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలు, అతను చెప్తాడు మమ్మల్ని చైనా ఏజెంట్లు అంటున్నారని, మమ్మల్ని అర్బన్ నక్సల్స్ అంటున్నారని చెప్తూనే ఇంకొక మాట అంటాడు, వారికి అనుకూలమైనటువంటి భావం మాట్లాడితే ప్రభుత్వానికి మాకు భావస్వేచ్ఛ ఇస్తారు, లేకపోతే ఎవరని. నిజంగా మీకు భావస్వేచ్ఛ ఇవ్వకపోతే, భావ స్వాతంత్ర్యం ఇవ్వకపోతే ఈ మీటింగ్లో పాల్గొనేవారా? నాగేశ్వరరావు ఈ విధంగా మాట్లాడగలడా? నాగేశ్వరరావు కాదు, అక్కడికి వచ్చినటువంటి వారు కానీ మనందరికీ తెలుసు దేశంలో ఏం జరుగుతుందో. దేశాన్ని వ్యాపారం పేరుతో ఒకసారి కబలించారు, యుద్ధాల పేరుతో ఒకసారి కబలించారు. ఈ రోజున దేశాన్ని ఏదో విధంగా అంతర్యుద్ధం వచ్చేలాగా యువతని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారందరినీ తయారు చేసి ఇక్కడ ఒక అలజడిని సృష్టించి ఇందులో మూడవ దేశం యొక్క పాత్రని ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కొంతమంది కుట్రదారులు, విదేశీ శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పెట్టుబడులతో నడుస్తున్నటువంటి వారితో కలిసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నటువంటి తీరు, ఆయన మాట్లాడుతూ మేమందరూ కూడా దేశభక్తులమే, భారత్ మాతాకి జై అంటారు. సంతోషం, భారత్ మాతాకి జై. ప్రతి భారతీయుడు భారత మాతాకి జై కొట్టాల్సిందే. మేము అదే చెప్తున్నాం. మేము కూడా ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి, ఈ దేశ భారతీయ పౌరులు ప్రతి ఒక్కరు కూడా భారత మాతాకి జై అనాల్సిందే. ఎందుకంటే ఈ దేశం అన్ని రంగాల్లో అన్ని సందర్భాల్లో జయం కలుగుగాక అనే విధంగా భారత మాతకి జై అనాల్సిందే. ఈ దేశం యొక్క జయము కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉండాల్సిందే. కానీ మీరు జయము కనుగొనేటువంటి వ్యక్తులుగా ఉన్నారా, లేకపోతే ఈ దేశం యొక్క ఖ్యాతిని అపఖ్యాతి మార్గంగా చేసే ఆలోచనలతో కలిసి ఉన్నారా అనేది మీ యొక్క చేష్టలు తెలుస్తున్నాయి. చైనాలో ఈ విధంగా మాట్లాడగలరా? ఇదే కమ్యూనిస్టు ఆలోచనలతో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్, కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి కార్యకర్త, ఇదే నక్సలిజాన్ని ప్రోత్సహించినటువంటి కార్యకర్తగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే చైనాలో ఈ విధంగా మాట్లాడగలిగేటువంటి స్వాతంత్రం ఉందా? చైనాలో ప్రజాస్వామ్యం ఉందా? చైనా రష్యా ఆలోచనలు మీరు తీసుకొని అక్కడ ఉండేటువంటి ఒక కమ్యూనిస్ట్ హెడ్ క్వార్టర్స్గా మీరు చేసుకొని పనిచేస్తూ ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడతాడు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఏం మాట్లాడతాడు? ప్రజలందరూ రెచ్చగొట్టే విధంగా, యువతను రెచ్చగొట్టే విధంగా. ఈ రోజున నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఆ ఎగ్జామ్ రాసి రేపు డాక్టర్లుగా వెళ్ళేటువంటి వారి యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేసే విధంగా మీరు ఒక రకమైనటువంటి నిరసన వాతావరణాన్ని క్రియేట్ చేసి మీరు బలోపేతం అవ్వాలని, ప్రభుత్వం మీద వ్యతిరేక శక్తులందరినీ ఒక చోటకి చేర్చాలనేటువంటి ఆలోచన, ఈ దేశంపై బురద జల్లేటువంటి వ్యక్తుల సమూహాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన. నిజంగా నీటి విద్యార్థులందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి. ఎంతమంది దుర్మార్గులు ఇటువంటి ఆలోచనలు చేసినా సరే ఆ విద్యార్థులు ఎక్కడా కూడా వారి దృష్టి అంతా కూడా రాయబోయేటువంటి ఎగ్జాము, రేపు వారు సాధించబోయేటువంటి నీటి యొక్క ఆ యొక్క అవకాశాన్ని తీసుకోవాలి, నీటిలో ఏ విధమైనటువంటి ఆ సీట్ను సాధించాలనేటువంటి పట్టుదలతో ఉండేటువంటి నీటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నీటి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్న ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమాజానికి ఆదర్శనీయం. పరీక్ష లీకేజ్ అవ్వింది, రద్దు చేశారు. సమర్థనీయమైనటువంటి మంత్రి కాబట్టి దానిని కనిపెట్టడం, దానివల్ల ఏదైతే మాఫియా ఉందో దాని కింద ఉండేటువంటి ఏవైతే వారందరూ శక్తులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కనిపెట్టి ఈ యొక్క మూలాలలోంచి తీసుకొని వచ్చి ఒక నీతివంతమైనటువంటి, ఒక పారదర్శకమైనటువంటి పరీక్షను నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతోటి మంత్రి గారు పనిచేయడం. దీన్ని మీరు అంటే లీకేజీలు జరిగినా క్యాన్సిల్ చేయకూడదు, ఎవరైతే దానికి నేరస్తులు ఉన్నారో వారు ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదు, వాళ్ళందరినీ కాపాడాలి. దీని ద్వారా లబ్ధి పొందాలనుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరేలాగా ప్రవర్తించాలి ప్రభుత్వం. అంతేనా వీరి ఉద్దేశం? నాగేశ్వర్ లాంటి మేధావుల ఉద్దేశం అదే అయి ఉండొచ్చు.